సోదరులందరికీ నమస్కారం అండి. ఫీల్డ్ విజిట్లో భాగంగా మనం రతిరామ్ తండా అనే గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామం వచ్చేసి నెల్లికుదురు మండలము, మహబూబాద్ జిల్లాలో ఉందండి. ఈ బాబాయ్ పేరు వచ్చేసి గుగులోతు భిక్షపతి. బాబాయ్ గారిని నేను రెండోసారి కలుస్తున్నా. మనం ఈ సంవత్సరం జనవరిలో ఒకసారి కలవడం జరిగింది. తర్వాత ఇప్పుడు రెండోసారి కలవడం జరిగింది. ఈ బాబాయ్ వచ్చేసి నా దగ్గర పత్తికి మందులు తీసుకొని పిచికారీ చేయడం జరిగింది. వీటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూడటం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి. బాబాయ్ బాగున్నారా? బాబాయ్ నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా బాబాయ్. బాబాయ్ మీరు నాతో ప్రయాణం మీరు వరి పొలం కలుపు మందుతో మొదలుపెట్టారు, మళ్ళీ కలుపు మందులకు వచ్చారు నా దగ్గరికి. అయితే మీరు పత్తికి ఈ మందులు అడిగారు కదా, అవును. ఈ మందులు పిచికారీ చేసినాక మీకు ఏ విధంగా అనిపించింది? ఇంతకుముందు కొంచెం పురుగు ఉండే, ఈ ఆకులు కూడా అంత సాఫ్ లేకపోతే మనం కొట్టి 5-6 రోజులు అయింది. నీట్గా వచ్చింది, మసిపోయిన లేదు, ముడత లేదు, పురుగు కూడా లేదు, నీట్గా లేదు, ఇగురు కూడా బాగానే వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు ఇది రైతు మిత్ర అనేది మనం మోనోబదులు ఇవ్వడం జరిగింది. అవును. మీకు అంతకుముందు అంటే మేము ఒక 2-3 చెట్లకు చూస్తే కింద ఆకులు పురుగులు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఏమన్నా పురుగులు కనబడుతున్నాయా? లేదండి, పురుగులు లేదు, పురుగులు లేదు. కొంచెం మన పాత ఆకుల మీదనే కొంచెం రంధ్రం ఉండే, కానీ ఇప్పుడు లేదు. ఓకే ఓకే. పురుగు లేదు, పాత ఆకుల మీద ఇట్లా రంధ్రం ఉండే. ఇగో ఇది పాత ఆకుల మీద రంధ్రం, అప్పుడు పురుగు ఉండే, ఇప్పుడు కూడా పురుగు లేదు. ఓకే. పురుగు మసిపోయిన అలాంటివి ఏం లేదు ఇప్పుడు. తర్వాత అయితే ఇప్పుడు ఈ కృషి రసాయనం వాళ్ళది ఎక్కా తీసుకున్నారు కదా, అవును, ఇది మనకు దోమలకు పనిచేస్తుంది. అవును. ఒక్క దోమ కూడా లేదు ఇప్పుడు. అంత ముందు దున్నేటప్పుడు ఉండే దోమ, ఇప్పుడు ఒక్క దోమ కూడా లేదు. ఓకే. అయితే ఇది కృషి రసాయనం వాళ్ళది క్రికాల్ మ్యాక్స్ బాబాయ్. అవునండి. ఇప్పుడు ఇది ఏంటంటే మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే మందు, తర్వాత పోషకాల లోపం ఉన్న మంచి కంట్రోల్ చేస్తుంది. అయితే మీరు ఈ మందు కొట్టక ముందు మొక్కలు ఎంత ఎత్తుండే, ఇప్పుడు కొట్టే ఒక 5-6 రోజులు అయింది అన్నారు కదా? 5-6 రోజులు ఉందండి. కొట్టక ముందు ఈ ఆకులు ఇక్కడ వరకు ఉందా? ఈ ఆకులు ఇదంతా ఇప్పుడు వచ్చింది. ఇది ఈ కొత్త ఆకులు వచ్చినాయి. ఈ కొత్త ఆకులు ఇప్పుడు వచ్చింది. 5-6 రోజులు అవుతుంది, ఎక్కువ కూడా కాదు. అదే అంటే ఇది రిజల్ట్ వస్తుంది, తొందరనే వస్తుంది రిజల్ట్. అదే. మీకు ఇది ఎన్ని ఎకరాలకు పిచికారి చేశారు బాబా? ఇది 6 ఎకరాలు చేసిన. 6 ఎకరాలకి? ఓకే ఓకే. 60 పంపులు తెప్పించి 6 ఎకరాలకు చేసిన. ఇప్పుడు అంటే మీరు మీ చేనులో చెక్ చేసుకోరు కదా, మరి పక్క చేనులో ఎవరైనా కొట్టకపోతే మీకు రిజల్ట్ అర్థమైందా? అంటే వాళ్ళు ఈ మందులు వాడి ఉంటారు కదా? ఈ మందులు వాడలే వాళ్ళు, మనదే మనం వాడుకున్నాం, వాళ్ళు వేరే మందులు వాడకం చేసారు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళ దానికి మీ దానికి తేడా అంటే మీరు పెట్టిన ప్రతి రూపాయికి కొంచెం మంచిగా వచ్చింది లేదా అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా? గ్రోతింగ్ బాక్స్ ఉంది, నీట్గా ఉంది కదా చేను. వాళ్ళకి మనకు తేడా ఎందుకు, వాళ్ళకు ఇంట్లో అట్లనే ఉంది. చూడు చేనులో గ్రోతింగ్ ఏమైనా కనబడుతుందా? ఓకే ఓకే. దూరం నుండి బ్లాక్ లో కనబడుతుంది, మనం పసుపు కలర్ అంటే పెరిగినట్టు. అదే అంటే కొత్త ఆకులు మంచిగా వచ్చిన మంచిది. అయితే ఇంకొక విషయం బాబాయ్, మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మిర్చి అయినా సరే పత్తి అయినా సరే మనకు ఎక్కువ కొమ్మలు రావాలి. అవును. ఆ కొమ్మల్లోనే ఎక్కువ పూత కాత వచ్చి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ కొమ్మలు వచ్చింది లేని అబ్జర్వ్ చేశారా? కొమ్మలు కింద నుంచి వస్తుంది ఇప్పుడు ఒకసారి. అదే బుట్టాకారం రావాలి. ఒకటే చెట్లు కాదు, అన్ని చెట్లు కూడా. అదే ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్ వాటికి ఇగో ఇట్లా మళ్ళీ సైడ్ వచ్చి మనకు ఎక్కువగా ఇక్కడ కూడా సైడ్ వస్తుంది. సైడ్ అదే మీరు అంటే అవి రైతు గుర్తించాల్సింది అది, కాబట్టి మీరు అవి గుర్తించరా లేదా అని అడుగుతున్నా. దీని కొమ్మలు కూడా మంచిగా వస్తుంది, అప్పుడు కన్నా ఇప్పుడు బాగా వస్తుంది కొమ్మలు. కొమ్మలు. సో మీకు ఓవరాల్గా ఈ 3 మందులు మంచిగా పనిచేసినట్టు అనిపించింది? పర్వాలేదు, 3 మందులు అయితే పర్వాలేదు. ఏది చూసుకుంటే కొమ్మలు, సైడ్ కొమ్మలు బాగా వస్తుంది. ఈ సాటి రైతులకు చెప్పొచ్చు కదా మేము ధైర్యంగా? డైరెక్ట్ తక్కువ రేట్లో ఎక్కువ లాభం కదండి. తక్కువ రేట్లో ఎక్కువ లాభం. మీ మనసుకు తెలుసు నేను ఎంత రేటుకి ఇచ్చిన అనేది కూడా. 60 పంపులకు 4,250. 6 ఎకరాలకి అంతే అయిందా? అంతే అయింది బిల్లు. అంటే మీకు 700 రూపాయలు పడ్డట్టు దగ్గర దగ్గర. నాకేదో 4,250 అంటే మీరు అంతే చేశారు. ఓకే, అది చాలా రీజనబుల్. ప్లస్ ఈ మందులు కూడా ఎక్కువ రోజులు మీరు చూడండి, ఇంకో 10 రోజుల వరకు కూడా మళ్ళీ మీరు ఏ మందు కొట్టరు. ఏమన్నా వస్తేనే కొట్టండి తప్పితే మళ్ళీ అనవసరంగా కొట్టమాక. కొట్టవద్దు, ఏమైనా ఉంటేనే కొడదాం. మీకు నెక్స్ట్ మందులు కూడా ఇచ్చాను నేను ఆల్రెడీ. జెటి స్టార్ VA Max. అది ఎన్ని రోజులు కొట్టాలి? ఇంకా ఆగండి, ఇది ఇంకొక 10 రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి పాటు చేసుకోండి. పాటు చేసుకుంటే కలుపు కంట్రోల్ అవుతుంది. తర్వాత అవి కొట్టండి. మీకు రిజల్ట్ అవి కూడా మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు. ఇబ్బంది ఏం లేదు దానికి. సరే.
ఓకే బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మొక్కలు గమనించవచ్చండి, రైతు సోదరులందరూ కూడా చాలా నీట్గా రావడం అనేది జరిగింది. కింది నుంచి అనేది రావడం జరిగింది. ఇక్కడ ఈ పక్క కొమ్మలు అనేవి కానీ కొత్త చిగురులు అనేవి కానీ చాలా నీట్గా రావడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే మనకు ఎక్కువ పక్క కొమ్మలు వస్తాయో దాంట్లోనే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మందులు వాడుకుంటే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలియజేస్తున్నా అండి. ఈ క్రికాల్ మ్యాక్స్ అనేది ఏంటంటే మనకు అన్ని రకాల పోషకాలు ఉంటాయండి. దీంట్లో మీకు చూపిస్తా చూడండి. మంచిగా నైట్రోజన్ పర్సంటేజ్ ఉంటుంది, తర్వాత వాటర్ సాల్యుబుల్ కాల్షియం ఉంటుంది, వాటర్ సాల్యుబుల్ మెగ్నీషియం ఉంటుంది, తర్వాత క్లోరైడ్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఫార్ములేషన్స్ అండి. జనరల్గా మనం అందరు కొడుతూ ఉంటాం న్యూట్రియంట్స్ కానీ ఇంకా వేరే కానీ దీంట్లో ఫార్ములేషన్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మొక్క ఎదుగుదల అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత మనకు పూత కాత గ్రీనిష్నెస్ రావడము, పక్క కొమ్మలు రావడం అనేది మంచిగా వస్తాయి అన్నమాట. ఈ ఎక్క అనేది అందరికీ తెలిసిందే అండి, ప్రైడ్ అని అంటారు కదా. ఆ ప్రైడు కొట్టడం వల్ల ఏం జరిగిందంటే దోమ జాతికి చెందినటువంటి ఏమీ లేకుండా పోతాయి అన్నమాట. పచ్చదోమ కానీ తెల్లదోమ, పేనుబంక ఇలాంటివన్నీ కూడా చాలా నీట్గా కంట్రోల్ అయినాయి. ఎక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఎక్కడ కూడా దోమ అనేది లేదు, నీట్గా ఉన్నాయి మొక్కలు. ఈ రైతు మిత్ర ఏంటంటే అండి మనకు మోనో బ్యాన్ అయింది కాబట్టి మోనోకి ఆల్టర్నేట్గా రావడం జరిగింది. దీంతో ఏంటంటే మనకి పత్తిలో ఎక్కువగా కొమ్మపుచ్చు పురుగు అనేది వస్తుంది. ఆ కొమ్మపుచ్చు పురుగును ముందే కంట్రోల్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఈ కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయండి. మనకు మొక్క పెద్దగా అయ్యే కొద్దీ ఇక్కడ ఈ కొమ్మలు ఏమైతే ఉంటాయో ఈ కొమ్మ అనేది దాంట్లో పురుగు వెళ్ళి మనం పాటు చేసినప్పుడు కానీ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కానీ ఇరిగిపోతాయి అన్నమాట. అదేవిధంగా ఏమన్నా పురుగులు ఉన్నాయనుకోండి, ఆ పురుగులు కూడా ఈ రైతు మిత్ర ద్వారా కంట్రోల్ అయితే మొక్కలో మెతకదనం అనేది వస్తుంది. ఈ కాండం అనేది కూడా మృదువుగా దృఢంగా రావడానికి ఈ రైతు మిత్ర అనేది ఉపయోగపడుద్ది. అంటే ఇట్లా ఈ కాంబినేషన్లో కనుక పిచికారీ చేసుకుంటే మొదటి పిచికారీ దగ్గరగా రైతు సోదరులకు 15 రోజుల వరకు కూడా మళ్ళీ ఏ మందు కొట్టాల్సిన అవసరం రాదన్నమాట.